మతం మారిన ఆదివాసీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. ఆదివాసీ సురక్షా మంచ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందన్నారు. మే 24న ఢిల్లీలో భారీ బహిరంగ సభ అలాగే ర్యాలీ నిర్వహించబడుతుందని తెలిపారు. ఇందులో పాల్గొనేందుకు ప్రత్యేక రైలు సదుపాయం కల్పించబడిందన్నారు. మే 22న ఉదయం రైలు బయలుదేరుతుందని అలాగే ఇది ఆదిలాబాద్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు. ఇక పాల్గొనేవారు ఏప్రిల్ 1లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 750 ఆదివాసీ కులాల నుండి అనేకమైనటువంటి మతస్థులు, కొంతమంది క్రిస్టియన్లుగా, కొంతమంది ముస్లింలుగా, కొంతమంది అనేకమైనటువంటి మతాలకు చెందినటువంటి వాళ్ళు మా ఆదివాసుల్ని కన్వర్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. మనం అనేక సందర్భాలలో కూడా ఇట్టి విషయం మీద అనేక సార్లు ఉద్యమాలు చేపడతా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల మీద ఏ రకమైనటువంటి ప్రేమ కూడా చూపించకుండా ఇవాళ ఆదివాసులకు వస్తున్నటువంటి రిజర్వేషన్లను కూడా ఈరోజు నాన్ ట్రైబల్ వాళ్ళు, వేరే మతస్థు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆదివాసీ మహిళని పెళ్లి చేసుకుంటే ఆ ఆదివాసీ మహిళ యొక్క ఎంప్లాయ్ ఉండి కూడా ఆమె రిజర్వేషన్లను కడిగెత్తలేరు. అది ఆదివాసులకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ ఇవాళ వేరే కులం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మరి ఆ రకమైనటువంటి రిజర్వేషన్లను కూడా ఈరోజు ఆదివాసులకు చెందాల్సినటువంటి దాన్ని కూడా ఈరోజు వేరే మతస్థులు అనుభవిస్తున్నారు. కాబట్టి మనం మే 24వ తారీఖు రోజున దేశ రాజధానిలోని ఢిల్లీలో భారీ బహిరంగ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించకపోతున్నాం. మరి జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ మరియు ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి ఆదివాసులందరూ కూడా కంకణ బద్దులై ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈరోజు ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడుకుందాం అనేటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉంటే మరోవైపు వేరే మతస్థులు వచ్చి ఆదివాసుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. మరి వాళ్ళని గొడ్డలు పెట్టినట్టు ఉద్యమాలు చేపట్టాలంటే ఢిల్లీ దాకా మన ఆదివాసుల యొక్క వాయిస్ వినిపించాలి. కాబట్టి మనమందరం కూడా ఈ నెల 1వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని టికెట్లు బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘీభవించి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతూ ఉన్నది.